హాయ్ ఫ్రెండ్స్, ఫ్లోరింగ్కి ఇప్పుడు నేను అపోక్సీ పెడుతున్నాను. స్టార్లైట్ కంపెనీది, చూడండి స్టార్లైట్ రాఫ్ కంపెనీది. ఈ ఏరియా అంతా పెడుతున్నాను. ఈ మరి స్పేస్ పెట్టేసి మనం మొత్తం ఓపెన్ ఏరియా అంతా పెట్టాలి మనం. రాఫ్ కంపెనీది స్టార్లైట్ నేను వాడుతున్నాను, కానీ బాగుంటుంది ఇప్పుడు. కానీ చూడండి, ఇది దీనిలో అడిసివ్ లిక్విడ్ వస్తుంది. ఆల్రెడీ కొద్దిగా వాడాను నేను, సగం వేసాను ఈ ఏరియాకు. ఇప్పుడు మళ్ళీ సగం పెట్టాలి. ఇప్పుడు కొద్దిగా ఎండ లేకుండా చల్లగా ఉన్నప్పుడు పెట్టాలనేసి చేస్తాను. ఈ కప్పు ఒకటి వాడేసి చిన్న లిక్విడ్ కోసం ఇది వాడుతున్నాను. లిక్విడ్ కోసం, ఇది దీనికోసం. మనం ఇది ఈ అపోక్సీ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా మొత్తం క్లీన్ చేయాలి. మరి జాయింట్స్ అంతా పర్ఫెక్ట్గా క్లీన్ చేసి మొత్తం యాసిడ్తో కడిగి మొత్తం అంతా క్లీన్ చేసి, డస్ట్ అంతా క్లీన్ చేసి మళ్ళీ పెట్టినామంటే మనకు నీట్గా ఉంటుంది అపోక్సీ పెట్టేదానికి. నేను చాలా రోజులుగా రాఫే వాడుతున్నాను. బాగుంది, స్టాండర్డ్గా ఉంది. లీకేజ్ ఆయిల్ కూడా చూపిస్తాను చూడండి. నేను వాడింది ఇది 301 లీకేజ్ ఆయిల్ డాక్టర్ ఫిక్స్ వాడినాను నేను ఫ్లోరింగ్లో. ఇప్పుడు పైన వచ్చి అపోక్సీ పెడుతున్నాను. అందువల్ల లీకేజ్ ప్రాబ్లం అనేది ఎప్పటికీ రాదు.